ఏపీకి సంబంధించి మరో సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది. న్యూస్ ఏరియనా ఇండియా సంస్థ సర్వే చేసింది. ఏపీలో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఏ స్థాయిలో సీట్లు వస్తాయనే దానిపైన కూడా సర్వే చేసింది. శ్రీకాకుళంలో వార్ వన్ సైడ్ ఉంటుందని కూడా ఈ సర్వే చెబుతోంది. శ్రీకాకుళంలో 10 సీట్లకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల, తెలుగుదేశం పార్టీ కూటమి 2 చోట్ల మాత్రమే జయం సాధిస్తుందని ఈ సర్వే చెబుతోంది. విజయనగరం జిల్లాలో కూడా అంతే, 8 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 చోట తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. 9 అసెంబ్లీ స్థానాలు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. విశాఖలో మాత్రం టఫ్ ఫైట్ ఉండబోతోంది. విశాఖలో 4 చోట్ల మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 8 చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించబోతోంది. 3 చోట్ల టఫ్ ఫైట్ ఉండనుంది. ఈస్ట్ గోదావరి జిల్లాలో 9 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 9 చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధిస్తుందని ఈ సర్వే చెబుతోంది. 1 చోట మాత్రం టఫ్ ఫైట్ ఉండబోతోంది. వెస్ట్ గోదావరిలో ఇక్కడ కూడా అదే టఫ్ ఫైట్. 8 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 8 చోట్ల, 7 చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధిస్తుందని సర్వే చెబుతోంది. కృష్ణాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 అసెంబ్లీ స్థానాలని సొంతం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ కూటమి 5 స్థానాల్ని, 1 చోట టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే చెబుతోంది. గుంటూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించే అవకాశం ఉందని ఈ సర్వే చెబుతోంది. న్యూస్ ఏరియనా ఇండియా సర్వే. గుంటూరులో 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కూటమి 2, టఫ్ ఫైట్ 6 చోట్ల ఉండబోతోంది. గుంటూరు జిల్లాలో ఇంట్రెస్టింగ్, 6 చోట్ల మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే చెబుతోంది. ప్రకాశం జిల్లాలో 9 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి, 1 చోట మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే చెబుతోంది. నెల్లూరులో క్లీన్ స్వీప్, 9 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి గ్యారంటీ లేదు. 1 చోట మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది. నెల్లూరులో 10 లోక్సభ స్థానాల్లో 9 వైసీపీ గెలవబోతోందని ఈ సర్వే చెబుతోంది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో 12 అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 1 అసెంబ్లీ స్థానం మాత్రం తెలుగుదేశం పార్టీకి, మరో చోట టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే చెబుతోంది. కడప క్లీన్ స్వీప్, 10 అసెంబ్లీ స్థానాలకు 10 వైసీపీ ఖాతాల్లోనే పడతాయని ఈ సర్వే చెబుతోంది. కర్నూలులో 13 చోట్ల, మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే కర్నూలులో 13 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. తెలుగుదేశం పార్టీ కూటమికి గ్యారంటీ సీట్ ఒకటి లేదు. 1 చోట టఫ్ ఫైట్ ఉండబోతోంది కర్నూలు జిల్లాలో. అనంతపురంలో 12 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 చోట తెలుగుదేశం పార్టీ కూటమి, 1 చోట మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే చెప్తోంది. ఓవరాల్గా చూస్తే టఫ్ ఫైట్ ఉన్న దానిలో కూడా కలుపుకొని ఏ పార్టీకి ఎంత అవకాశాలు ఉంటాయన్న దాన్ని బట్టి ఓవరాల్గా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 127 స్థానాల్లో 50.38% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 127 స్థానాలు సొంతం చేసుకుంటుందని న్యూస్ ఏరియనా ఇండియా సర్వే చెబుతోంది. తెలుగుదేశం పార్టీ కూటమి 45.58% ఓట్లతో 48 స్థానాల్ని కైవసం చేసుకుంటుందని సర్వే చెబుతోంది. కాంగ్రెస్ పార్టీకి సీట్లు రావు కానీ 1.38% ఓటింగ్, ఇతరులకు సీట్లు రావు 2.66% ఓటింగ్ దక్కుతుందని ఈ సర్వే చెబుతోంది. శాంపిల్ సైజ్ 86,200 శాంపిల్ సైజ్తో ఈ సర్వే చెప్తున్నారు. సర్వే చేసినట్టు మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 మధ్య ఈ సర్వే చేశారు. ఇక ఎంపీ స్థానాల్లో కూడా చూస్తే ఎంపీ స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే పూర్తి ఆధిపత్యం ఉండబోతోందని చెప్తోంది. తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశం ఉండేది ఈ సర్వే ప్రకారం శ్రీకాకుళం లోక్సభ, విశాఖపట్నం, నరసాపురం, విజయవాడ, గుంటూరు ఈ స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే లోక్సభ స్థానాలుగా సర్వే చెప్తోంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, నరసాపురం, విజయవాడ, గుంటూరు ఇక్కడ మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మిగిలిన చోట్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే లోక్సభ సభ్యులుగా విజయం సాధిస్తారని న్యూస్ ఏరియనా ఇండియా సర్వే చెబుతోంది.